అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్. అది డాన్స్ కాదు, డెడికేషన్. ఆయన స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. అందరికీ కాంపిటీషన్ బయట ఉంటుంది, కానీ ఆయనకి ఇంట్లోనే ఉంది. సో ఎవరి గురించో కాదు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. మన ఛానల్లో పాన్ ఇండియా మార్కెట్ రేంజ్ అంటూ ఒక సిరీస్ చేస్తున్నాం. అందులో ఆల్రెడీ ప్రభాస్ గురించి, మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి వీడియో అయింది, మార్కెట్ రేంజ్ ఎంత అని. అండ్ మన రాకింగ్ స్టార్ యష్ గురించి వీడియో అయింది. అండ్ రీసెంట్లీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ బర్త్డే రోజు ఐకాన్ స్టార్ మార్కెట్ రేంజ్ కూడా చేసాం. అండ్ ఫోర్త్ వీడియోగా మన రామ్ చరణ్ గురించి చేయబోతున్నాం. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ రామ్ చరణ్ ఇన్ పాన్ ఇండియా లెవెల్? ఫస్ట్ మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు తెలుసు, మన మెగాస్టార్ చిరంజీవి వన్ ఆఫ్ ద లెజెండరీ గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఆల్సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ. అతని కొడుకుగా మన ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ ఫిలిం చిరుతతో హిట్ కొట్టాడు 2007. అరే డాన్స్లో ఒక మార్క్ ఉంది, యాక్టింగ్ ఉంది, మరి ఎలా ఏంటి అనుకుంటున్నప్పుడు సెకండ్ ఫిలిం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. చిన్న వయసులోనే అంత పెద్ద స్టార్డమ్ వచ్చింది. ఆ లెగసీని, ఒక పక్క ఫ్యామిలీ మెగాస్టార్ లెగసీని కంటిన్యూ చేస్తూ, తర్వాత ఇటుపక్క చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సో యూత్ ఐకాన్. ఇప్పుడు రీసెంట్లీ DCM ఆల్సో. ఆ తర్వాత తన ఇంట్లోనే తనకే కాంపిటీషన్, తన కజిన్ అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో ఒక పక్క మెగాస్టార్, పవర్ స్టార్, ఐకాన్ స్టార్, ఇంతమంది ఒక ఆ వెయిట్ని క్యారీ చేస్తూ, ఆ లెగసీని క్యారీ చేస్తూ చిరుతతో ఎంట్రీ ఇచ్చి మగధీరతో సూపర్ హిట్ కొట్టి, అలా పడి లేచి కలబడి నిలబడి ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆయన జర్నీ అంత ఈజీగా జరగలేదు. చాలా టీజింగ్ వచ్చింది, చాలా నెగిటివిటీ వచ్చింది. చిరంజీవి కొడుకే కదా లాగేస్తాడు, ఒక 2 ఫిలిమ్స్తో పడిపోతారు, పెద్దగా ఏం లేదని. ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ఆరెంజ్తో ఫ్లాప్ వచ్చింది, ఆ తర్వాత మన బ్రూస్లీతో కూడా ఫ్లాప్ వచ్చింది, తర్వాత తుఫాన్తో కూడా ఫ్లాప్ వచ్చింది. అయినా తన కంబ్యాక్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారండి. కంబ్యాక్కి ధృవాతో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత యాక్టింగ్లో పీక్ యాక్టింగ్. తను ఒక హీరోగా, స్టార్ హీరోగా, సూపర్ స్టార్గా, గ్లోబల్ స్టార్గా తీర్చిదిద్దే ప్రాసెస్లో తను ఒక మంచి యాక్టర్గా ఎక్స్ప్లోర్ చేసిన ఫిలిం రంగస్థలం. తన కెరియర్, తను చేసిన అన్ని ఫిలిమ్స్ కంటే రంగస్థలం అది ఒక మైల్ స్టోన్. అక్కడి వరకు ఒక జర్నీ ఒకలాగా వెళ్తూ ఉంటే, ఎప్పుడైతే తన కెరియర్లో RRR పడిందో, సో మనకు తెలుసు RRR ఎంత పెద్ద మ్యాసివ్ హిట్ అయిందో. ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. వాళ్ళ డాన్స్కి, ఎన్టీఆర్తో కలిసి రామ్ చరణ్ వేసిన డాన్స్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. గ్లోబల్ రేంజ్లో రీచ్ వచ్చింది అండ్ గ్లోబల్ రేంజ్ ఒక స్టార్డమ్ వచ్చింది. సో అమాంతంగా పెరిగిపోయింది రామ్ చరణ్ క్రేజ్. నాట్ ఓన్లీ టాలీవుడ్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ మ్యాప్లో తనకంటూ ఒక ప్లేస్ని, తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. RRRలో అల్లూరి సీతారామ్గా పర్ఫెక్ట్ యాప్ట్ అండి. అసలు రామ్ చరణ్ ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్ వరల్డ్ వైడ్గా ఎంత అప్రిషియేషన్ వచ్చిందో, రామ్ చరణ్ యాక్టింగ్కి, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్కి ఎంత అప్లాజ్ వచ్చిందో, ఎంత రికగ్నిషన్ వచ్చిందో మనందరికి తెలుసు. నాట్ ఓన్లీ ఇండియన్ మీడియా, ఇండియన్ సినిమా లవర్స్, వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ అప్రిషియేట్ చేశారు, నెత్తి మీద పెట్టుకున్నారు. సో ఇలా వెళ్తున్న జర్నీలో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసు. అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుని, ఒక సపరేట్ క్రేజ్ని, సపరేట్ స్టార్డమ్ని, సపరేట్ మేనరిజంని, సపరేట్ రికగ్నిషన్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ మెగా పవర్ స్టార్గా అయ్యి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇంకా తన వైఫ్ గురించి చూస్తే, తన వైఫ్ ఉపాసన గారు అపోలో ఫార్మసీ వైస్ చైర్మన్. సో మనకు తెలుసు అపోలో ఫార్మసీస్ అనేది ఇండియా వైడ్గానే కాదు, వరల్డ్ వైడ్గా ఉంది. ఎంత పెద్ద టర్న్ ఓవర్, ఎంత సర్వీసు. ఈవెన్ అపోలో ఫార్మసీస్తో పాటు అపోలో హాస్పిటల్స్, ఇలా చాలా కథ ఉంది అనమాట. అది ఒక అడిషనల్ సపోర్ట్ అవుతుంది రామ్ చరణ్కి. అండ్ ఆల్సో రామ్ చరణ్ సపరేట్ ఇండివిజువల్ బిజినెసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మేజర్లీ తనకు ప్రొడక్షన్ హౌస్ ఉంది. మన రామ్ చరణ్ గారు చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలిమ్స్, ఖైదీ నెంబర్ 150 అయితేనేమి, సైరా నెంబర్ 1 అయితే, సైరా నరసింహారెడ్డి అయితే, ఇవన్నీ కూడా తన ప్రొడక్షన్లోనే జరిగాయి. అవి కూడా మ్యాసివ్ హిట్ అయ్యాయి. సో ఎవరైనా కొడుకుని లాంచ్ చేయడానికో, కొడుకుని పుష్ చేయడానికో తండ్రి చూస్తారు, కానీ ఇక్కడ తండ్రినే పుష్ చేస్తున్న రామ్ చరణ్. ఒకసారి సైరా నరసింహారెడ్డిలో ఆడియో లాంచ్ అప్పుడు చిరంజీవి గారు చెప్పారు,
ఏం సాధించావు చిరంజీవి ఉంటే నేను రామ్ చరణ్ సాధించాను అన్నాడు. అంత పెద్ద గ్రేటెస్ట్ వర్డ్ ఇచ్చారుంటారు చిరంజీవి గారు. రామ్ చరణ్ లో ఏం అబ్జర్వ్ చేసి ఉంటాయి? ఇంతేనా? ఆఫ్ స్క్రీన్ రామ్ చరణ్ చూస్తే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీనే ఎక్కువ స్టైలిష్, ఎక్కువ సింపుల్, ఎక్కువ హంబుల్ గా ఉంటాడు. ఆల్మోస్ట్ ఒక ఇయర్ 365 days అంటే ఆల్మోస్ట్ 200 days తను దీక్షలో మాలలో ఉంటారు, అయ్యప్ప మాలలోనే ఉంటారు. చెప్పులు వేసుకోరు. మనకు తెలుసు అయ్యప్ప మాల చెప్పులు వేసుకోరు, బ్లాక్ అండ్ బ్లాక్ లో ఉండాలి అండ్ అకేషన్స్ కు దూరంగా ఉండాలి. యాజ్ యూజువల్ బాడీ మెయింటైన్ చేయాలి, షూటింగ్ అటెండ్ అవ్వాలి. ఇన్ని బ్యాలెన్స్ చేసుకొని ఒబీడియంట్ గా, హంబుల్ గా, రెస్పెక్టబుల్ ఫ్యాన్స్. ఒకసారి గమనిస్తే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు అక్కడికి విజిట్ చేసినప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ పడిపోతున్నా సరే వాళ్ళు తోసుకుంటూ ఇట్లా దబ్బుకుంటూ అతను పట్టుకుంటున్న నవ్వుతూ మెల్లమెల్లగా వెళ్ళాడు. కానీ ఫ్యాన్స్ ఎప్పుడు ఈవెన్ మెగాస్టార్ దగ్గర నుంచి, పవర్ స్టార్ దగ్గర నుంచి, ఐకాన్ స్టార్ దగ్గర నుంచి ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎవరు ఫ్యాన్స్ ని ఇగ్నోర్ చేయరు, ఫ్యాన్స్ ని హేట్ చేయరు. ఫ్యాన్స్ ని ప్రేమిస్తారు, ఫ్యాన్స్ ని దగ్గరికి తీర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితమే ఫ్యాన్స్ కి అంకితం అనేలా ఫీల్ అవుతుంటారు. ఎలాగైతే మన మెగాస్టార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కి ఏదైనా చేయాలనేసి అప్పుడు ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆ తర్వాత కరోనా టైంలో మనకు ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేయడం కానీ చాలా చేస్తుంటారు. అలాగే రామ్ చరణ్ కూడా యాక్చువల్ రామ్ చరణ్ చేసే హెల్పింగ్ నేచర్ ఎవరికి తెలీదు, కనబడుతూ ఎవరికి చెప్పుకోరు కూడా. అది ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు చెప్తుంటారు. లైక్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా, ఆయన దగ్గర ఎవరన్నా వచ్చారంటే lakhs లో crores లో ఇచ్చేస్తారు. సో అది మనందరికి తెలుసు. సో ఇప్పుడు మనం రామ్ చరణ్ అప్కమింగ్ ఫిలిం పెద్ది గురించి డిస్కస్ చేస్తే వినో పెద్ది క్రియేట్ చేస్తున్న ఆ ఇంపాక్ట్ అని మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. చిక్రీ చిక్రీ సాంగ్ మ్యాసివ్ హిట్, ప్రపంచమంతా వెయిట్ చేసేలా చేశాడు. ఆ తర్వాత మొన్న వచ్చే రై సాంగ్లో రామ్ చరణ్ కెరియర్ లోనే హై స్పీడ్ ఇంటెన్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ విత్ మీనింగ్ఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటో చూపించారు. అండ్ మొన్న రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్డే రోజు పెద్ది పెహల్వాన్ అనే ఒక గ్లింపు మనం ఒకసారి చూస్తే ఆ రామ్ చరణ్ ఆంజనేయ స్వామిడి లాగా ఆ గెటప్ తో, మేకవర్ తో కుస్తీ చేస్తూ కనిపించిన ఆ వీడియో ఎంత పెద్ద మ్యాసివ్ రెస్పాన్స్ క్రియేట్ చేసో మనకు తెలుసు. ఇక్కడ ఎస్పెషల్ మనం నోటీస్ చేయాల్సింది బాడీ. ఫ్రమ్ ఫస్ట్ డే వన్ నుంచి, ఫస్ట్ ఫిలిం నుంచి ఈ రోజు వరకు రామ్ చరణ్ ఫిజిక్ పైన చాలా ఫోకస్ చేస్తాడు, చాలా కాషియస్ గా ఉంటాడు. అసలు ఫిజిక్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేలాగా రామ్ చరణ్ ఒక డెడికేషన్ ఉంటుంది. ధృవ సినిమాలో రామ్ చరణ్ చూపించిన ఆ బాడీకి ఫిల్మ్ లవర్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఆ తరువాత RRR లో ఎంత పెద్ద ఆ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తూ బాడీని చూపించారో మనందరికి తెలుసు. దాని తర్వాత పెద్దిలో పెద్ది పెహల్వాన్ అంటూ వచ్చేస్తున్నారు, బిగ్గెస్ట్ బాడీతో వచ్చేసి మన రామ్ చరణ్. లైక్ దాని పెహల్వాన్, లైక్ కుస్తీ పోటీ, ఇవన్నీ పక్కన పెడితే అతని పోస్చరు, అతని గెస్చరు ఆంజనేయ స్వామిని చూసినట్లే ఉంటుంది. సో ఆ లెక్కను చూస్తే ఇండైరెక్ట్లీ అతను రామ్ చరణ్ అంటే రాముడి చరణాల దగ్గర ఉండే పర్సన్. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయుడికున్న బలం, ఆంజనేయుడికున్న ఓపిక, ఆంజనేయుడికున్న రెస్పెక్ట్, ఆంజనేయుడికున్న ఒబీడియన్స్, ఆంజనేయుడికున్నటువంటి ప్రేమ, ఇలా ప్రతి ఒక్కటి రామ్ చరణ్ కనిపిస్తుందండి. సో చిరంజీవి చేసుకున్న అదృష్టం రామ్ చరణ్ కొడుగ్గా పుట్టడం, అండ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి, ఐకాన్ స్టార్ రామ్ చరణ్ నుంచి, వీళ్ళందరి నుంచి ఆ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని, తనకంటూ ఒక క్రేజ్ ని, తనకంటూ ఒక ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి అప్కమింగ్ ప్రాజెక్ట్ పెద్ద హిట్ అయితే తన మార్కెట్ రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో మనం ఇమాజిన్ కూడా చేయలేము. RRR తర్వాత టాలీవుడే కాదు, ఇండియానే కాదు, ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ ఫిలిం ఎప్పుడు వస్తుందా అని. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పెద్ద ఫిలిం. బికాస్ ఎందుకంటే అతని యాక్టింగ్ లో ఒక పీక్ ఉంటుంది, అతని డాన్స్ లో డెడికేషన్, స్పీడ్ ఉంటుంది. అండ్ ఆ డాన్స్ ని కట్ చేసే విధానం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ కట్ చేసే విధానం తెలుసు. అండ్ ఆల్సో బిహైండ్ లెగసీ ఉంది. ఆ తర్వాత ఆయన యాక్టింగ్ లో, స్టోరీ సెలెక్షన్ లో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి రామ్ చరణ్ తోడై బలమై నిలబడి పెద్ది ఫిలింతో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ పెద్ది అట్ April 30. రామ్ చరణ్ ఇప్పుడు చెప్తుంటారు అనమాట, నాకేదో పెద్ద పెద్ద స్టార్డమ్, నేనేదో సాధించాలి ఏం లేదు. మా నాన్నగారి, మా బాబాయ్ గారి, ఏదైతే మా నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారో, బాబాయ్ పవర్ స్టార్ ఉన్నారు, వాళ్ళు క్రియేట్ చేసిన ఆ స్టార్డమ్ని కానీ, వాళ్ళు తీసుకొచ్చిన ఆ లెగసీని కానీ,
వాళ్ళ పేరును చెడగొట్టకుండా ఉంటే చాలు నాకు అని చెప్తుంటారు ఎప్పుడు ఈ రేంజ్కి వచ్చినా కానీ. అంటే అంటే మామూలుగా తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపడునని చెప్తుంటారు అనమాట బయట. అలా రామ్ చరణ్ ఎప్పుడు ఒబీడియన్స్ తో తగ్గించుకుంటుంటాడు. మన పవన్ కళ్యాణ్కి చాలా చాలా ఇష్టమైన పర్సన్. ఎందుకంటే రామ్ చరణ్ మన రంగస్థలం అప్పుడు పొగుడుతూ వీడు నా తమ్ముడు అని చెప్పాడు. వీడు నాకు ఇంతే చాలా ఇష్టం, వీడు అని చాలా తక్కువ మందిని మాడతాము, వీడు నా తమ్ముడు అని చెప్పాడు. సో ఆ లెక్కను చూస్తే రామ్ చరణ్ అందరూ ప్రేమిస్తారు, రామ్ చరణ్ అందరూ ఇష్టపడతారు. ఆల్ హీరో ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇష్టపడతారు. అండ్ ఇండైరెక్ట్ గా రామ్ చరణ్కి మంచి రిలేషన్షిప్ ఉంది అందరి హీరోస్తో. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్, కలిసి ఫిల్మ్ చేశారు. అండ్ ఆల్సో ఫిల్మ్ చేయక ముందు నుంచి కూడా వాళ్ళిద్దరు బిగ్గెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అంతేనా, మన మంచు మనోజ్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణు ఆల్సో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. శర్వానంద్ బిగ్గెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఎలాగో కజిన్, మంచి ఫ్రెండ్. సాయిధరం తేజ్ రిలేటివ్ అయినా మంచి ఫ్రెండ్. ఇలా మనం తీసుకుంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇప్పుడు లైక్ మన వెంకటేష్ మంచి వెల్ విషరు, అండ్ నాగార్జున మంచిగా ఇష్టపడతారు, అండ్ అఖిల్ మంచిగా ఇష్టపడతారు. ఇలా చాలా మంది హీరోస్, ఈవెన్ రవితేజ మంచిగా ఇష్టపడతారు. ఇలా చాలా మంది హీరోస్ రామ్ చరణ్ ఇష్టపడతారు, అప్రిషియేట్ చేస్తారు, ఆశీర్వదిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సో ఫైనలీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా ఇంకా హైట్స్కి వెళ్ళాలి, ఇంకా గొప్ప గొప్ప ఫిలిమ్స్ చేయాలి. వాళ్ళ నాన్నగారు మెగాస్టార్, వాళ్ళ బాబా గారు పవర్ స్టార్ యొక్క క్రేజ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి వరల్డ్ మ్యాప్లో ప్లేసే కాదు, వరల్డ్ మ్యాప్లో కుర్చీ వేసుకొని కూర్చోవాలని కోరుకుంటూ అందరి ఫిల్మ్ లవర్స్ తరపున ఆల్ ద బెస్ట్ టు యూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇంకా మార్కెట్ రేంజ్ని డిఫైన్ చేయగలిగితే ఒక్క ఫిలింకి రామ్ చరణ్ ఒక ఫిలిం కలిపితే ఓపెనింగ్ డే 1 ఓపెనింగ్ 100 నుంచి 150 crore పుల్ చేయగల స్టామినా ఉంది. నాట్ ఓన్లీ టాలీవుడ్, ఇండియా వైడ్ గా 100 to 150 crore పుల్ చేయగల స్టామినా ఉంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ సినిమా పడితే 1000 కోట్లు రీచ్ అవ్వడం అనేది అసలు సింపుల్, చాలా చాలా సింపుల్ ఇష్యూ. యాక్చువల్ RRR కూడా ఇట్స్ బీన్ క్రాస్డ్ ఆల్రెడీ 100,000 crores. కానీ అందులో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తన సింగిల్ సోలో హిట్ గా అభివర్ణించకపోయినా తన అప్రిషియేషన్, తనకు వచ్చి అప్లాజ్ చెప్తుంది రామ్ చరణ్ ఎంత చేశాడని. సో పెద్దితో వన్ మోర్ తన స్టామినా చూపించడానికి సిద్ధపడిపోయారు. అండ్ మన రెమ్యునరేషన్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఈస్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్. అంటే ఉన్న టాప్ 5 టాప్ 6 పాన్ ఇండియా హీరోస్ రామ్ చరణ్ ఆల్సో దేర్. సో సౌత్ లోనే కదా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే అతను రాముడి గెటప్ లో కానీ, అతను మన అల్లూరి సీతారామన్ గెటప్ లో రియల్ గా దేవుని చూసినట్టు ఫీల్ అయిపోయారు అనమాట నార్త్ వాళ్ళు, హారతి పట్టేశారు నార్త్ వాళ్ళు. సో అతని యొక్క స్టామినాని, అతని యొక్క పవర్ని, అతని యొక్క డెడికేషన్ని, అతని యొక్క వన్స్ అగైన్ మాస్ పుల్ని చూపించడానికి, క్రేజ్ని చూపించడానికి పెద్దతో వచ్చేస్తున్నారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్.